ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు గత నెల రోజుల క్రితం జగనన్న విద్యా దీవెన కావచ్చు, అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులకు సంబంధించి బటన్ నొక్కి అయితే ఈ పథకాలను ప్రారంభించడం అనేది నిధులను విడుదల చేయడం అనేది జరిగింది. జగనన్న బటన్ నొక్కి నెల రోజులు అయినప్పటికీ కూడా వీరికి విద్యా దీవెన నిధులు కావచ్చు, అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులు కావచ్చు ఇంకా జమ కాలేదండి. అయితే ఈ నిధులు ఎప్పుడెప్పుడు పడతాయని ఆశగా ఎదురు చూస్తున్న వారికి అయితే మనకు తాజాగా బ్యాడ్ న్యూస్ అండి. మనకు లోక్సభకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ అనేది విడుదల కావడంతో మనకు నెల రోజుల క్రితమే జగనన్న బటన్ నొక్కినప్పటికీ ఈ నిధులు విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు అని అనుకుంటూ ఉండగా తాజాగా దానికి సంబంధించి వార్త అయితే వస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. మీకు ఎప్పటికప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఉద్యోగ సమాచారం కావచ్చు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుంటూ ఉండండి. జగనన్న బటన్ నొక్కి నెల రోజులైంది. తల్లుల ఖాతాలో జగనన్న విద్యా దీవెన నిధులు ఎప్పుడెప్పుడు పడతాయని ఆశగా ఎదురు చూస్తున్న తల్లులకి, అలాగే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ నిధులు ఎప్పుడు తమ ఖాతాలో పడతాయి అని ఆశగా ఎదురు చూస్తున్న వారికైతే తాజాగా బ్యాడ్ న్యూస్ అండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇప్పుడు స్క్రీన్ మీద చూడవచ్చు, విద్యా దీవెన కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నెల దాటినా అతిగతి లేదు. విద్యా దీవెన నిధులపై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆరా తీస్తే విద్యార్థులు, యాజమాన్యాలు, ప్రతినిధులు నోరెళ్లబెడుతున్నట్టుగా అయితే తెలుస్తుందండి. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఫీజులు విడుదలలో జాప్యం జరుగుతుందని, వాస్తవానికి మార్చి 1వ తేదీనే బటన్ నొక్కినప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ అనేది మార్చి 16వ తేదీన అమలులోకి రావడం జరిగింది. దీనితో ఈ జగనన్న విద్యా దీవెన నిధులు అనేవి ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగడం జరిగిందని, ఎలక్షన్ తరువాతే ఈ నిధులు విడుదలవుతాయంటూ అధికారుల నుంచి సమాధానం రావడం, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నిరాశకు గురైనట్టుగా మనకు వార్త అయితే వస్తుందండి. అలాగే రైతుల ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు, తుఫానుకు నష్టపోయిన లక్షలాది మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపుల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్కి నెల రోజులైనా ఖాతాలకు నయా పైసా జమ కాలేదు. 2023 ఖరీఫ్ లో కరువు, డిసెంబర్ మీచోంగ్ తుఫాన్ తో నష్టపోయిన 11 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 1294 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు గత నెలల 6వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన క్యాంప్ ఆఫీస్లో బటన్ నొక్కడం అనేది జరిగింది. ఈ ఇన్పుట్ సబ్సిడీలకు సంబంధించి బటన్ నొక్కి నెల రోజులైనప్పటికీ కూడాను ఇంకా రైతుల ఖాతాలో అయితే నిధులు జమ కానట్టుగా వార్త అయితే వస్తుందండి. ఈ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా మనకు ఎన్నికల కోడ్ కారణంగానే ఆగినట్టు తెలుస్తోంది. మరి అనేక మంది కాంట్రాక్టర్లకి, లబ్ధిదారులకి డేట్లు మార్చి మరి జీవోలను ఇస్తూ నిధులను విడుదల చేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నప్పుడు ఈ జగనన్న విద్యా దీవెన నిధులు విద్యార్థులకు కావచ్చు, ఈ ఇన్పుట్ సబ్సిడీ నిధులు రైతులకు కావచ్చు, మరి ఈ నిధులు కొరవ రావడం అనేది బాధాకరమైన అంశం. ఎలక్షన్ నోటిఫికేషన్ కి నెల రోజుల ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఈ నిధులు అయితే తమ ఖాతాలో ఖచ్చితంగా పడతాయి అని ఆశించినటువంటి లబ్ధిదారులకైతే నిరాశ ఎదురవుతుందండి. చూద్దాం, ఈ ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు నిధులు జమ కావాలంటే మనకు వచ్చే కొత్త ప్రభుత్వ హయాంలోనే జరుగుతుంది. ఆ ప్రభుత్వం విడుదల చేస్తుందా, లేక కొత్త పథకాలను తీసుకొచ్చి ఈ ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, విద్యా దీవెన ప్రస్తుత నిధులను పక్కన పెడుతుందో ముందు వేచి చూడాల్సిందే.